అందుకే ఈశ్వర చంద్ర ఈ రెండు ఆయన దగ్గరే ఉన్నాయి అన్నాడు. ఈశ్వర శబ్దం ఆయన వద్దే ఉంది, చంద్రలేఖ ఆయన వద్దే ఉన్నది. చంద్రలేఖ దాల్చడంలో అంతరార్థం ఏంటంటే చంద్రుడికి 15 కళలు మనందరికీ తెలుసు. పాడ్యము నుంచి పూర్ణిమ వరకు, మళ్ళీ పాడ్యము నుంచి అమావాస్య వరకు. ఇవి వృద్ధి కళలు, అవి క్షయ కళలు, ఇవి మారే కళలు. ఈ మారే కళలు రావడానికి ఆధారం ఒక కళ ఉందండి, అది ఎప్పుడూ మారదు. దాన్ని షోడశీ కళ అంటారు ఇక్కడ, దీన్ని సదా కళ అంటారు, ధ్రువా కళ అంటారు ఇక్కడ. ఆ కళ ఆయన పెట్టుకున్నట్టు అక్కడ, అది ఎప్పుడు మారదు, అది శాశ్వతం. మిగిలినవి మారుతుంటాయి కానీ అది మారదు. ఆ కళ పెట్టుకున్నాడు అంటే శాశ్వతమైన అమృత కళ, చంద్రకళ అమృత కళ. ఆ కళ ప్రకాశిస్తుంది. అది మనం చూసే ఆకాశంలో నెలవంక కాదు, అది షోడశీ కళ, అమృత కళ, సదా కళ, ధ్రువా కళ అయినటువంటి అమృత కళను దాల్చి ఉన్నాడు. దాన్ని బట్టి చంద్రశేఖర అనగానే అమృత కళా స్వరూపం గోచరిస్తుంది. దానిలోంచి అమృతపు కాంతులు వెదజల్లబడుతుంటాయండి, దాన్ని దాల్చి ఉంటాడు స్వామి. అందుకే చంద్రశేఖర అనగానే ఆ అమృత కళ మనకు గుర్తు రావాలి. అంతేకాదు మరొక్క పరమార్థం ఉంది, పెద్దలు ఉన్నారు కనుక చెప్తున్నాను. ఓంకారమే శివుని యొక్క రూపం. అకార ఉకార మకార బిందు నాదములు అంటారు ఇక్కడ. దాన్ని తురీయమని కూడా వర్ణిస్తారు. ఆ తురీయ తత్వాన్ని చెప్పినప్పుడు ఓం అని మీరు ఎప్పుడైనా బొమ్మ గీస్తే, బొమ్మ ఏమిటి ఓం అని మనందరికీ సింబల్ తెలుసు కదా, అది ఏ స్క్రిప్ట్, ఏ భాషలో అదండి, అది ఏ భాష కాదు, అది దాని నుంచి అన్ని భాషలు పుట్టాయి. ఓంకారం యొక్క స్వరూపం అలా ఉంటుంది. మన లెక్కలో 3 అని రాసి అక్కడ తొండంలా ఉండి పైన చంద్రలేఖ బిందువు ఉంటుంది చూసారా, అది అకార ఉకార మకార బిందు నాదములు కలిసిన దాని స్వరూపం అండి ఇక్కడ.